నల్గొండ జిల్లా చుండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కూటమి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. 10కి 10 వార్డులు కైవసం చేసుకుంటామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న మాజీ డీసీసీబీ చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 10కి 10 వార్డులు మేము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చండూరు మున్సిపాలిటీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కంకణబద్దులై మన గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఇప్పటికే చండూరు మెయిన్ రోడ్ ని హైదరాబాద్ కు ధీటుగా ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా ఈ మెయిన్ రోడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు చండూరు మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానివ్వండి, సీసీ రోడ్ సమస్య కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, ఇంకా అనేక రకాల సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నారు. వాటిలో భాగంగానే చండూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి రాజగోపాల్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వారి పిలుపు మేరకు ఈ రోజు చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి పోటీ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో, సిపిఐ పార్టీ ఒక వార్డులో పోటీ చేయడం జరిగింది. 10కి 10 వార్డులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తా ఉంది. 10కి